సో వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఇన్ గోవా. సో ఈరోజు కూడా నార్మల్గానే మేము కొంచెం లేట్గానే లేచాము ఎప్పుడులానే, ఎందుకంటే నైట్ కొంచెం లేట్ అయింది కాబట్టి. సో యాజ్ ఇట్ ఈస్ పిల్లలైతే పూల్లో ఆడుకుంటుండేవాళ్ళు. డిన్నర్ మనం ఇంట్లోనే చేసాం కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా డిన్నర్లో కొంచెం చపాతీలు మిగిలిపోతే వాటితో పాటు ఇంకొంచెం కర్రీ ఎక్స్ట్రాగా తను చేసేసారు కుక్ ఇక్కడ. సో అదే ఇంకా కంటిన్యూ చేస్తాం బ్రేక్ఫాస్ట్కి. ఇంకా సపరేట్గా పిల్లలకు వరకు బ్రెడ్ అయితే పెట్టేసి మేమైతే నైట్ ఉండిపోయిన చపాతీలో తినేసాము ఇంకా. ఎందుకంటే ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉండేది మేమైతే. సో టుడే డెస్టినేషన్ విచ్ బీచ్ వీఆర్ గోయింగ్? కోలా బీచ్. కోలా బీచ్. Kolva. Okay. We are going to Kolva beach then. Kolva. Bye. ఐస్ క్రీమ్ తింటావా? చూడు ఏంటది ఏంటది కోల్వా బీచ్లో అయితే వాటర్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మేమైతే పారాసైలింగ్ చేసాము, దాంతోపాటు స్పీడ్ బోట్ కూడా ఉండేది. సో స్పీడ్ బోట్ అయితే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఎవరు, కానీ మేము వచ్చిన వాళ్ళు అందరం అయితే పారాసైలింగ్ చేసాము. అది మాత్రం చాలా బాగుంది, అంటే లైక్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నేను ఇంతకుముందు బోట్ నుంచి చేశాను, అది ఒకటి, ఇదేమో ల్యాండ్ లోపల నుంచి అంట. సో మనం బోట్ లోపల వెళ్ళనవసరం లేదు, ల్యాండ్ మీద నుంచే చేస్తారంట. సో ఇక్కడైతే ల్యాండ్ మీద ఉంది, బోట్లోనే ఉంది. సో నేను ఆల్రెడీ ఒకసారి బోట్లో చేశాను కదా అని చెప్పి ల్యాండ్లో చేశాను. నాకేమనిపించిందంటే బోట్లో ఉంది
ఇంకొంచెం బాగుంటుంది అనుకున్నా కానీ పర్లేదు, ల్యాండ్ కూడా ఓకే. వాడు కరెక్ట్గా నేను కౌంట్ చేశాను 2 minutes ఉంచుతున్నాడు మనకు అంతేని మొత్తం అంతా రైడ్లో. పర్ హెడ్ 1200 అలా ఛార్జ్ చేస్తున్నాడు. కానీ బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఈ కోల్వా బీచ్ అయిన తర్వాత అయితే మేము దగ్గరున్న వార్కా బీచ్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇంకా కోలా బీచ్లోని ఇంకా చూడడానికి ఏం లేదు కదా, సో సరే ఇంకో బీచ్ అయినా విజిట్ చేద్దామని చెప్పి కోలా బీచ్ నుంచి ఇంకా వార్కా బీచ్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ మా పిల్లలు చూసారా అసలు ఎంత దారుణంగా ఆడుతున్నారంటే అంత దారుణంగా ఆడుతున్నారు. అసలు మొత్తం శాండ్లోనే ఆడుతున్నారు. సో నెక్స్ట్ అయితే ఇది వార్కా బీచ్. యాక్చువల్గా ఈ బీచ్కి వచ్చిన తర్వాత అయితే మాకు ఏమనిపించిందంటే అసలు ఇది బీచ్ అయినా అనుకున్నాము. ఎందుకంటే అసలు ఒక్క మనుషులు లేరు. అప్పుడు మామూలుగా దీని గురించి కనుక్కుంటే అందరూ ఏమన్నారంటే ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వస్తారంట. లైక్ సౌత్ గోవాలో కొన్ని బీచెస్లో ఏంటంటే బాగా ఐసోలేటెడ్గా ఉంటాయి. వాటర్లోని ఒక బీచ్ అయితే ఇది. సో దీంట్లో ఏంటంటే మాకు కనిపించిన కొంతమందిలో కూడా అందరూ ఫారినర్సే కనిపించినట్టు అన్నారు. ఎలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్లో. మనం ఏమైనా ఫోటోషూట్ చేసుకోవాలన్నా అలాంటివి అయినా ట్రై చేయాలి అంటే మాత్రం ఈ బీచ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే అసలు జనాలు లేరు, మీకు అసలు ఫోటో బాంబింగ్ లాంటివి ఏం జరగవు. అసలు నీట్గా ఉంది బీచ్ అయితే మాత్రం. షాక్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి ఇక్కడ, అంటే లైక్ రెస్టారెంట్ లాగా కూడా ఎక్కువ లేదు. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి కదా, సో రిసార్ట్స్ నుంచి డైరెక్ట్గా కనెక్షన్స్ ఉండేదే ఉన్నావంట. అంతేగాని నార్మల్గా మామూలువి అయితే లేవు ఇక్కడ ఏమీ, అంటే లైక్ రెస్టారెంట్స్ లాంటివి అయితే కనిపించలేదు మాకు. మేము ఒక దగ్గర ఒక 1/2 meter నడిస్తే అటు సైడ్కి ఒక డైరెక్షన్ వైపు ఒక 1/2 meter దగ్గర నడిస్తే మాకు ఒక రిసార్ట్ కాదు, ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది అయితే కనిపించింది. సో ఆ రెస్టారెంట్లో అయితే మాత్రం మేము లంచ్ చేసాము. ఫస్ట్ అయితే బీచ్కి రాగానే అయితే మాకు అదే అనిపించింది, ఏంటి ఎవరు లేరని. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్ మాత్రం. అంటే లైక్ మీరు కొంచెం ఫోటోషూట్ కానీ ఏమైనా, మేము వస్తున్న దారిలో అయితే ఎవరో వెడ్డింగ్ ప్రపోజల్ చూసాము నైట్ వస్తున్నప్పుడు. వాళ్ళు భలే డెక్ అంతా సెట్ చేసేసి భలే ఉంది అసలు. సో అలాంటివి ఏమైనా ఒకేషన్స్ ఏమైనా షూట్ చేసుకోవాలంటే మాత్రం ఈ బీచ్ అయితే చాలా బాగున్నట్టు అనిపించింది. ఎందుకంటే చాలా వరకు ఐసోలేటెడ్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది చెప్పాలంటే. దగ్గర ఒక 15 minutes నడిచాము మేమైతే. మాకు లంచ్ స్పాట్కి కోసం అని చెప్పి అసలు ఎక్కడ వెతికినా కనిపించలేదు. సో నడిచినప్పటికీ చాలా వరకు అలసిపోయాము. మొత్తానికైతే ఒక మంచి స్పాట్ అయితే కనిపించింది లంచ్ కోసం అని చెప్పి. ఇక్కడ బీచ్ షాక్లో ఏంటంటే వాళ్ళు మనం కంపల్సరీగా ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెడితేనే వాళ్ళు అక్కడ ఉన్న మనకి ఆ బెడ్స్ ఉన్నాయి చూసారా, ఇందాక కనిపించే మీకు పింక్ కలర్ నెట్స్ వేసి అలాంటివి ప్రొవైడ్ చేస్తారంట. నార్మల్గా అయితే కూర్చోడానికి అయితే ఇవేం ప్రొవైడ్ చేయరంట. అసలు ఈ ఎండలకి అయితే పాప మీ చిన్న పాప అయితే మొత్తం వాడిపోయినట్టు అయిపోయింది. ఇంకా మొత్తానికి అయితే ఫస్ట్ అయితే అందరూ డ్రింక్స్ అయితే తాగారు. ఎందుకంటే మేము చెప్పాక దగ్గర 15 to 20 minutes నడిచాము. ఎందుకంటే ఇది ఒక్కటే ప్లేస్ ఉంది మొత్తం అంతా. మేము యాక్చువల్గా పార్కింగ్ ఏమైందంటే ఈ బీచ్లన్నిటికీ ప్రైవేట్ బీచెస్ కదా, సో మనకి పార్కింగ్ కూడా దొరకడం కొంచెం కష్టం అవుతుండేది. సో మేము కార్ ఎక్కడో పార్క్ చేసుకొని సరే ఏదైనా అవుట్లెట్టే కదా కార్ బీచ్కి అని చెప్పి వచ్చేసాము. కానీ అక్కడ మేము వచ్చిన ఏరియాలో అయితే అసలు ఏం లేవు రెస్టారెంట్లు. సో అక్కడ నుంచి నడిచి వచ్చినప్పుడు చాలా టైం పట్టింది. కాబట్టి మీరు ఫస్ట్ ఏంటంటే మ్యాప్ వేసుకుంటే లైక్ రెస్టారెంట్కే మ్యాప్ వేసుకోండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. లేదంటే మాలాగా చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఇంకా రాగానే అయితే జస్ట్ నార్మల్గా డ్రింక్స్ తాగి జస్ట్ నార్మల్గా సాలడ్స్ డెజర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టేశారు. మంచిగా ఎండ ఉంది అసలు, మంచిగా ఫుడ్ అందరూ తినేసిన తర్వాత ఇంకా అసలు ఆడుకోవడానికి కూడా ఎవరికి ఇంట్రెస్ట్ రాలేదు. అందరూ చాలా వరకు అలసిపోయాము. దగ్గర ఒక 1/2 hour అలా కొంచెం ఇక్కడే రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ సిట్టింగ్స్ అన్నీ ఆక్యుపై అయిపోయి ఉంటే ఇక్కడే కొంచెం రెస్ట్ తీసుకొని ఒక సన్సెట్ టైంకి కొంచెం బీచ్లోకి అయితే వెళ్ళాము కొంతసేపు ఆడుకోవడానికి అని చెప్పి. ఎలానో బీచ్కి వచ్చాం కదా, ఎందుకంటే ఆల్రెడీ కోల్వా బీచ్లో మేము పెద్దగా ఏం ఆడలేదు. సో ఈ బీచ్లో కొంతసేపు టైం స్పెండ్ చేద్దాము, ఇంక ఇక్కడ నుంచి నైట్ ఇంటికే కదా అని చెప్పి ఇంకేం పెట్టుకోలేదు. ఎందుకంటే ఈ
ఈరోజు ఎండ కూడా చాలా ఎక్కువ ఉండేది. సో పిల్లలందరూ ఈ బీచ్లో ఆడినప్పటికీ అలసిపోయారు. ఇంకే ప్లేస్ చూద్దామన్నా అసలు ఒప్పుకోలేదు ఎవరున్నో. అందుకు ఇంకా ఈరోజు అయితే ఓన్లీ 2 బీచెసే విజిట్ చేసాం మేమైతే. మేము చేసిన తప్పేంటంటే మేము కొంచెం ఎర్లీ మార్నింగ్స్ బయలుదేరాలి బీచెస్ విజిట్ చేయడానికి. మధ్యాహ్నంలో అంటే ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటే బెటరు. మేమేంటంటే 12 బయలుదేరాం కాబట్టి ఆల్రెడీ అటు ఎండకి బాగా స్ట్రెయిన్ అయిపోయారు అందరూ. అసలు ఎండ చాలా ఎక్కువ ఉండడం వల్ల, పైగా ఇంకా బీచ్ల్లో కూడా కొంచెం హ్యూమిడిటీ అవి ఎక్కువ ఉంటాయి కదా, కాబట్టి ఇంకా నైట్ ఇంకెక్కడికే వెళ్ళే ఓపిక లేక ఇంక అందరం అయితే నైట్ డిన్నర్కి అయితే ఇంటికే వెళ్ళిపోయాము. డిన్నర్ ఇంట్లోనే ప్రిపేర్ చేయించేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేసి పడుకుని పోయాము. నెక్స్ట్ డే అయితే మాత్రం మేము నార్త్ గోవాకి వెళ్ళాము కాబట్టి నార్త్ గోవా ట్రిప్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ బ్లాగ్లో కనిపిస్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఈ బీచ్లో ఇలాంటి ఒకేషన్స్ అన్నీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇదొకటి బాలే అనిపించింది మాకైతే ఎవరు ప్రపోజల్. సో వెళ్తూ అక్కడ కూడా చిన్నగా ఏదో మార్కెట్ ఉండేది మేము వెళ్తున్న దారిలోనే. సో అది కూడా ఒకసారి అలా కవర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడ సౌత్ గోవాలో ఏంటంటే చిన్నగా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది, కానీ ఇక్కడ ఏది అడిగినా చాలా రేట్ ఎక్కువ చెప్తుండేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు, అంటే మేము మొత్తం ట్రిప్ అంతా అయిన తర్వాత నేను ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి నాకైతే ఏమర్థమైందంటే నార్త్ గోవాలోని ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి స్ట్రీట్ షాపింగ్కి. సౌత్ గోవాలో పెద్దగా ఆప్షన్స్ అయితే ఏం లేవు యాక్చువల్గా. అసలు సౌత్ గోవాలో స్ట్రీట్ షాపింగ్ అంటూ ఏం లేదు కూడా చెప్పాలంటే. అంతా కొంచెం నార్మల్గా మనకి ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో దొరికేలానే అనిపించింది. కొంచెం నార్త్ గోవాలో ఏంటంటే కొంచెం అథెంటిక్ గోవా ఐటమ్స్ లాగా ఏమైనా కొంచెం బ్యాగ్స్ కానీ కొన్ని షెల్ ఐటమ్స్ లాంటివి అవన్నీ నాకు నార్త్ గోవాలోనే కనిపించాయి. పైగా ఇక్కడ ఎక్కువ కాజు దొరుకుతుండేది. మేము యాక్చువల్గా వచ్చేటప్పుడు కాజు తీసుకుందాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు టైము. కానీ ఇక్కడ ఎక్కడ ఏ షాపుల్లో చూసుకున్నా అసలు మొత్తం పెద్దగా బ్యాగ్స్లు అంటే కాజూస్ ఎక్కువ పెట్టున్నారు. సో అదొకటే మిస్ అయింది అనిపించింది, లేదంటే ఒకసారి తెచ్చుకుందాం అనుకున్నాము. సో స్ట్రీట్ షాపింగ్ అంటే గోవాలో అంటే లైక్ మనం చూసినంతగా ఇక్కడ నాకు అంత కనిపించలేదు. నార్త్ గోవాలోనే కొంచెం స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది, సౌత్ గోవాలో అయితే పెద్దగా అయితే ఏం లేదు. పైగా ఇక్కడ వాళ్ళు డిమాండ్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. అంటే లైక్ మనం బార్గెన్ చేయడానికి కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఎంత చెప్తే అంతేని, మనం బార్గెన్ చేస్తే వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. ఏదో ఈ పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి మేమైతే ఊరికే అలా జస్ట్ వెళ్ళి ఏవో ఈ చెప్పులు హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి ఏదో చూసామంటే కానీ ఇంకా పెద్దగా అయితే ఇక్కడ ఏం తీసుకోలేదు అసలు.